హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్స్తో మీ భాగ్యలక్ష్మిని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నిన్న నెక్ చూపించాను కదా, హ్యాండ్ చూపించకుండా. అండ్ నెక్ వేసిన తర్వాత, హ్యాండ్ వేసిన తర్వాత, మనం సిల్వర్ జరీ ఇచ్చిన తర్వాత అసలు సూపర్ హైలైట్ అయిందండి. డిజైన్ అయితే ఎంత ముద్దుగా ఉందో అస్సలు నిజంగా చూడటానికి. నేను యాక్చువల్లీ అంత పెద్ద కలర్ కాంబినేషన్ అయితే కాదు, నార్మల్గానే అనిపించేసిద్ది అనుకున్నా, కానీ నేను అనుకున్న దానికంటే చాలా చాలా బాగుందన్నమాట డిజైన్. అండ్ ఏదైనా కానీ ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ బాగాలేకపోయినా అవుట్లైన్ ఇస్తాం చూడండి జరీతో, అప్పుడు ఆ డిజైన్ అందం అయితే భలే కనిపించేసిద్ది కదా. సో వావ్ మిషన్ మీద మామిడి పిందెల డిజైన్ అయిపోగానే ఇంకొకటి కూడా కొత్త డిజైనే పెట్టేసేసాను. ఈ వావ్ మిషన్ మీద చిన్న బార్డర్ డిజైన్ అనమాట. యాక్చువల్లీ కస్టమర్ని అడిగాను, బార్డర్ మీద వర్క్ చేసుకుంటే అంత అందంగా అయితే కనిపించదు, బార్డర్ని స్కిప్ చేసేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది అని. కస్టమర్ వచ్చేసి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఏ కస్టమర్స్ కూడా ఒప్పుకోవట్లేదు, మోస్ట్లీ బార్డర్ అయితే ఖచ్చితంగా కావాలి అంటున్నారు. సో అందుకని బార్డర్ నానిచ్చి వర్క్ అయితే చేస్తున్నాము. అలా అని బార్డర్ని పక్కన పెట్టేసి ఒకవైపు పైకి ఒకవైపు కిందకి వేయడానికి కూడా ఈ మధ్య మనసు ఒప్పుకోవట్లేదండి. బట్ మనకి క్లాత్ అయితే ఉంది కదా, కరెక్ట్ మెజర్మెంట్ అయితే వాళ్ళు మెసేజ్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళకి బ్లౌజ్ సరిపోయేలాగా ప్రతిదీ కూడా చూసుకొని ఈ విధంగా బార్డర్ జాయిన్ చేసుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఫైనల్గా. యాక్చువల్లీ వాళ్ళకి 9.5 ఇంచెస్ హ్యాండ్ కావాలి అని అడిగారు. నేను వచ్చేసి ఏం చేశాను, హాఫ్ హ్యాండ్ వర్క్ చేసేసి బార్డర్ పెట్టేశాను. సో 10 ఇంచెస్ వచ్చేసింది అనమాట హ్యాండ్ లెంత్. సో బార్డర్ కనిపిస్తుంది కస్టమర్కి, మన వేసిన వర్క్ నీట్గా కనిపిస్తుంది. సో టోటల్ మొత్తం మీద క్లాస్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో క్లాస్ రావడం కోసం ఎంత కష్టమైనా మనం పడవచ్చు కదండి. ఇదైతే కొత్త డిజైనే, ఇది కూడా కొత్త డిజైనే అండి. అండ్ ఇది మొత్తం చూసినట్లయితే మనకి శారీలో ఉన్న కాంబినేషన్సే యూజ్ చేశారు. శారీలో వచ్చేసి పింక్, మీకు స్క్రీన్ మీద బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇది వైలెట్ కలర్ అండి. స్క్రీన్ మీద వచ్చేసి మనకి బ్లూ లాగా కనిపిస్తుంది అంతే. సో ఇవి మొత్తం కూడా ఇంకొంచెం బుటీస్ వేయాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత బుటీస్ అనేది కూడా చేసేసేద్దామని ముందు వీడియో అయితే కొంచెం షూట్ చేస్తూ అలా ఉండిపోయాను. సో ఇంకా బుటీస్ అనేది కూడా చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, అక్క బుటీస్ నెంబర్ ఏంటి అని. బుటీస్ నెంబర్ 798 అండి. మన లవంగం డిజైన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిన డిజైన్. లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు లాస్ట్ ఇయర్ అనమాట. అందులో ఉన్న బుటీ ఎన్నిటికి వాడుతున్నానో, అసలు వేస్తే ఎంత ముద్దుగా ఉంటుందో, చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. అండ్ కాకపోతే వీళ్ళ బ్లౌజ్ ఏమైంది అని అంటే, వాళ్ళది 18.5 ఇంచ్ నెక్ లెంత్ చెప్పారు. టోటల్ బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ అనమాట. సో బుటీస్ అయితే నాకు కొంచెం ఎక్కువ పట్టాయి, కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంది. బట్ అయినా పర్లేదు, మనకి కస్టమర్కి కరెక్ట్గా సరిపోయేలాగా బుటీస్ వేయటమే మనకి కావాల్సింది. సో అందుకని కొంచెం ఎక్కువ పడినా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ మొత్తం ఎక్కడ గ్యాప్స్ కనిపిస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ మొత్తం చూసుకొని వర్క్ అయితే కంటిన్యూ చేశానండి. అండ్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. యాక్చువల్లీ నిన్న ఒకటి కొత్తది నెట్ ప్యాటర్న్ ఒకటి చేశాను కదా, యాక్చువల్లీ దానితో పాటు ఇంకో బార్డర్ ప్యాటర్న్ కూడా ఈరోజు చేశాను. యాక్చువల్లీ ఒకవైపు ఈ మిషన్ మీద ఇది జరుగుతుంటే ఫోటోవర్ మిషన్ మీద వచ్చేసి ఆ బార్డర్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ చేసేసాను. వీడియో కూడా దాదాపు ఎడిటింగ్ కూడా అయిపోయి రెడీగా ఉందన్నమాట. వితిన్ 2 డేస్లో అయితే ఇంకా వరుసగా కొత్త డిజైన్స్ కూడా మనకి డిజైనర్ భాగ్య వ్లాగ్స్లో అయితే రాబోతున్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా షేర్ చేసుకుంటున్నందుకు కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా. అండ్ మోస్ట్లీ చాలామంది నెంబర్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ఎక్కువ వరకు కొత్త డిజైన్స్ వరకు అయితే ఖచ్చితంగా నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి అనమాట. ఈ బుటీస్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారని కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ బుటీస్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేసుకున్నాను. అండ్ గివ్ అవే గురించి అండి, ఇంక ఈ రోజుతో లాస్ట్, ఇంకా గివ్ అవే అయిపోతుంది. రేపు ఇంకా మనం గివ్ అవేకి సంబంధించి ఆ 5 లక్కీ విన్నర్స్ ఎవరు అనేది రేపు అనౌన్స్ చేయబోతున్నాము. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆ లక్కీ విన్నర్స్ ఎవరు అనేది తెలుసుకోవడానికి. అండ్ ఈ కొత్త డిజైన్ అయితే ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నాకైతే నిజంగా హ్యాండ్ అయితే సూపర్గా నచ్చేసింది అనమాట. అండ్ ఈ వీడియో నేను ఎడిట్ చేస్తుంది కూడా నైట్, నేను ఎడిట్ చేసే టైంకి వచ్చేసి నియర్లీ 1 దాటిందనమాట. వీడియో షూట్ చేసేది వచ్చేసి 12:30 ఆ టైంలో షూట్ చేస్తున్నాను. నేను ఎడిట్ చేసి నేను పడుకునేసరికి వచ్చేసి ఇంకా నాకు తెలిసి 1:30 దాటిపోతుందేమో. ఇంకా వావ్ మిషన్ మీద ఆ మామిడి పిందెల డిజైన్ వచ్చేసి కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంక ఇది ఒక్క బ్లౌజే అయిందండి నైట్కి కూడా. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకో కస్టమర్ది బ్లౌజ్ పెట్టాలి. యాక్చువల్లీ అది రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేసేయమన్నారు. 4355 డిజైన్ అండి. ఈ మధ్య హెవీగా వేస్తున్నాం కదా, ఎక్కువ బ్లౌజెస్ వేస్తున్నాం ఈ మధ్య. అది కూడా అదే కస్టమర్, ఒకటే కస్టమరు, ఇది 3వ సారి అనమాట నా దగ్గర అదే సేమ్ డిజైన్ వేసుకోవడం. బట్ అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇంకా నైటే పెట్టేసేసి వర్క్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఈ ఫ్రేమ్ తీసేసాను అనమాట. ఈ ఫ్రేమ్ తీయంగానే ఆ బ్లౌజే పెట్టాలి. సో ఇంకా నెక్స్ట్ మిషన్ మీద, రెండో మిషన్ మీద ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను.
అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఒకసారి నెక్ కూడా దూరం నుంచి అలా చూపిద్దాము అనుకున్నాను. కుందన్ సతికించక ముందు అనమాట ఇదంతా కూడా. కుందన్ సతికిస్తే అసలు సూపర్ ఉంటుంది. వీలైతే అన్ని పిక్స్ కూడా అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో. మోస్ట్లీ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను, ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సెకండ్ మిషన్ మీద కొత్త డిజైన్ వేసాను అన్నాను కదా, దానికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందనమాట. అది కూడా యాక్చువల్లీ నిజానికి అయితే ఈ బ్లౌజ్ చేసేసి కంప్లీట్ చేసేసి మిషన్ ఆపేద్దాము అనుకున్నాను. కానీ మైండ్ ఒకటి ఉంటుంది అనమాట, చేసేది ఒకటి. టైము నా ఫోన్లో వచ్చేసి మిషన్లో వచ్చేసి 12:15 అయింది. ఒకసారి నా ఫోన్లో కూడా ఎంత అయింది అనేది టైం ఒకసారి చూద్దాము. వేర్ ఈజ్ మై ఫోన్? నా ఫోన్ కనిపించట్లే కానీ ఈ ఫోన్లో చూద్దాం. నైట్ 12:37 అనమాట. సో 12:37 అయింది. కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా రేపటికల్లా ఇవ్వాల్సినవి. సో అవి అయితే కంప్లీట్ చేసేసేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు బుటీస్ చూడండి, డబ్బాలా వేసాను అనుకోవద్దు. ఈ మధ్యలో ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒకటి వేస్తా, ఇక్కడ ఒకటి వేస్తా, ఇక్కడ ఒకటి వేస్తా. ఇక్కడ ఒకటి వేయాల్సిన పని లేదు, కటింగ్లో పెట్టి కాబట్టి 1 2 3 4 ఒక 4 బూటీస్ వేసాను అని అంటే ఇది నీట్గా సెట్ అయిపోయింది. నాకేంటి అని అంటే ఇది ఒక ఐడియా అనమాట. ఫస్ట్ వచ్చేసి కింద లైన్ వేసుకుంటూ వెళ్తా, తర్వాత ఇట్లా అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి బూటీస్ అని చెప్పేసి నేను ఇట్లా వేస్తాను. సో నా స్టైల్లో ఇట్లా వేస్తాను. మొత్తం అయిపోయాక ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఫ్రంట్ నెక్ కూడా చాలామంది అడుగుతున్నారు ప్రిన్స్ కట్కి ఎట్లా వేస్తారక్క అని. యాక్చువల్లీ ఏంటి అని అంటే కొన్నిసార్లు ప్రిన్స్ కట్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం లైట్గా వెడల్పు అనేది తగ్గించడానికి చూస్తాము. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం అది కంటే కొంచెం వెడల్పు ఎందుకు ఉంచుతాము అని అంటే బ్యాక్ కట్ చేసేసేసి బుక్స్లు పట్టి కాదా పట్టి పెట్టేస్తామండి. అందుకోసం వచ్చేసి ఇక్కడ కొంచెము ఎక్స్ట్రా అనేది ఉన్నా పర్లేదు బ్యాక్ నెక్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సమానంగా పెడితే బ్యాక్ నెక్ అప్పుడు ఎట్లా వేసుకోవాలి వర్క్, లెఫ్ట్ సైడ్ సపరేట్గా వేసుకోవాలి, రైట్ సైడ్ సపరేట్గా వేసుకోవాలి. ఈ చిన్న తేడా అనేది అయితే గుర్తుపెట్టేసుకోండి. లేదు అని అంటే కొంచెం ఇది ఏం చేశాను అని అంటే ఇదైతే సపరేట్గా నేను జయ మేడం అడిగి అయితే తీసుకోలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పున్నాను, ఒకసారి లేదంటే పాత వీడియోస్ చెక్ చేయండి. ప్రతి వీడియోలో కూడా చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ఉంటానన్నమాట. ఏదో ఒకటి మీకు ఉపయోగపడేలాగా చెప్పుంటాను. మనకి ఫోటోవర్ మిషన్లో ఈ ఆప్షన్ అయితే ఉంది అనమాట. సో ఎఫ్ని 2 నెక్స్ని ఒకేసారి 80 టైమ్స్ స్క్రీన్ మీద పెట్టేసుకొని మనం సెట్ చేసేసుకోవచ్చు ఈ నెక్ని కూడా. అంటే ఒకవైపు ఫ్రంట్ నెక్ని ఆటోమేటిక్గా సెకండ్ టైంకి రొటేట్ చేసేసేసి 2 ఎట్ ది సేమ్ టైం అనేది వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫోటోవర్ మిషన్లో ఉండే ఆప్షన్. నాకు నిజంగా ఈ ఆప్షన్ ఫోటోవర్ మిషన్లో అయితే చాలా చాలా ఇష్టము. సో ఫైనల్గా ఇది. అండ్ దారాలు అయితే ఎట్లా ఉన్నాయో, దారాలు కట్ చేస్తే మాత్రం డిజైన్ అసలు అద్భుతంగా ఉంటుంది. దీన్ని మించిన డిజైన్ ఉండదు అన్నట్టు ఉంటుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. చాలా వేసానండి ఈ డిజైన్స్ అయితే. ఎన్ని వేసినా కానీ ఆర్డర్ అయితే వస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు వేసినా కానీ క్లాస్గా ఉంటుంది. ఓన్లీ 2 కలర్ కాంబినేషన్సే అడిగారనమాట. ఎక్కువ కలర్స్ కూడా అయితే నన్ను కస్టమర్ అయితే అడగలేదు. కలర్ కూడా ఈ ఓనీ పంపించున్నారు, ఈ ఓనీ కలర్ వేసేసేసేమని చెప్పేసేసి ఈ ఓనీ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేయమన్నారు. సో ఎగ్జాక్ట్గా ఓనీ కలర్ అనేది యూస్ చేసాము. అదేవిధంగా మనం గోల్డ్ కలర్ అనేది యూస్ చేసాము. ఇంకా ఎక్స్ట్రా కాంట్రాస్ట్ కలర్లు కానీ ఏది వద్దు అని చెప్పారనమాట. అండ్ ఈ బ్లౌజ్ దగ్గర కూడా చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అది యాక్చువల్లీ బ్లౌజ్ వేయక ముందే జరిగింది. అది ఏంటి అనేది కూడా చెప్తాను. అంతలోపు వచ్చేసి మనం థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేసుకుంటూ వర్క్ చేసేసుకుంటూ అయితే మనం మాట్లాడుకుందాము. సో యాక్చువల్లీ అయితే కట్ చేసుకుంటా మాట్లాడుతున్నాను అని చెప్పేసి తిట్టుకోవద్దండి. సో మీరే నాకు తోడు అనమాట. ఈ టైంలో వచ్చేసి ఎవరు ఉండరు కదా తోడు. పాప అత్తయ్య గారు కూడా ఇప్పటిదాకా నిద్రపోకుండా నా కోసం అయితే ఉన్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఫోన్ కెమెరా నాకు తోడు ఉందన్నమాట. నైట్ నిద్రపోకుండా నీకు నేనున్నాను తోడు అని చెప్పేసి కెమెరా చెప్తున్నట్టుందనమాట. కానీ నేను మాట్లాడుతుంది కెమెరాతో కాదు, మీతో మాట్లాడుతున్నాను, మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందో చెప్తా అన్నాను కదా. ఈరోజు ఏం జరిగింది అంటే కస్టమర్ వచ్చేసి ఎప్పట్లాగే మన ఇష్టం అని చెప్పేసి చెప్పారు. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసేసి ఆ బ్లూ కలర్ వేసేయమని చెప్పారు కదా. ఓకే అని చెప్పాము. ఆలియా కట్ ఏదైనా టైప్ వస్తుందా అని అడిగారు. ఆలియా కట్ కూడా మన దగ్గర ఉన్నాయి డిజైన్స్, వేద్దాము అని చెప్పేశాను. బాగా చూసుకుంటాను అనమాట, అక్కనే పిలుస్తాను వాళ్ళని కూడా. సో ఆలియా కట్ వేయమన్నారు అని చెప్పేసి ఆలియా కట్టే కదా ఎంతసేపు వేసేస్తాం, సింపుల్ డిజైన్స్ ఉన్నాయి కదా, తొందరగా అయిపోయే డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఆలియా కట్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది యూఎస్ పంపించాల్సిన బ్లౌజ్ అనమాట. యూఎస్ పంపించాలంటే స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేస్తారు. ఇంకా మనం ఏం చేయాలి అని అంటే మోస్ట్లీ ఈరోజు నైట్కి అడిగితే అప్పటికే నేను వేరే బ్లౌజెస్ మిషన్ మీద పెట్టున్నాను కాబట్టి రేపు మార్నింగ్కి ఇస్తాను అని చెప్పాను. కస్టమర్ నిన్న నైట్ పంపించారు ఎగ్జాక్ట్గా. నీకు నచ్చింది ఆలియా కట్ డిజైన్ అయితే ఏదో ఒకటి వేసేసేసే అన్నారు. ఓకే, మోస్ట్లీ ప్రతిసారి కూడా నీ ఇష్టం అంటారు, ఎప్పుడు కూడా ఇది చేస్తాను అని చెప్పేసి నేనైతే చూపించలేదు వాళ్ళకి. కానీ ఈసారి ఎందుకు ఆలియా కట్ అనగానే
లేదు వాళ్ళకి చూపించే చేయాలి, ఆలియా కట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి పిక్స్ పెట్టాను అనమాట. పిక్స్ పెడితే పిక్స్లో కూడా ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది వచ్చేసి 3/4 హ్యాండ్స్. మనకి ఇది క్లాత్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్కి మాత్రమే సరిపోతుంది, మీటర్ క్లాత్ మాత్రమే ఇచ్చారు. సో అక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు ఆలియా కట్ అడిగారు, ఇది సరే ఓన్లీ ఎంత యోగ్ పార్ట్ వరకు చూసుకున్నా కానీ సరిపోదేమో అని చెప్పేసి మెజర్మెంట్స్ అడిగాను. ఆ మెజర్మెంట్స్ కూడా నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్సే చెప్పారనమాట. అప్పటికి కూడా నాకు డౌట్ రాలా, యోగ్ పార్ట్ కూడా అంతే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను, నా మైండ్లో నేను అంతే అనుకున్నాను. సో ఫైనల్గా ఏమన్నాను అంటే ఇంకా హ్యాండ్స్ ఫ్రంట్ నెక్కే కదక్క, మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, నైట్ వర్క్ చేసేసి 80% నీకు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను అని చెప్పా. కానీ ఏమైంది అని అంటే ఏంటి ఫ్రంట్ ఒకటే బ్యాక్ కూడా వేయాలి కదా అన్నారు. బ్యాక్ ఆలియా కట్ ఏంటి, ఆలియా కట్ డ్రెస్సా ఇంతకి కావాల్సింది మీకు బ్లౌజా అని చెప్పేసి తర్వాత వెరిఫికేషన్ చేసుకున్నా. ఇక్కడ ఎందుకు కమ్యూనికేషన్ మిస్ అయింది అంటే జస్ట్ కాల్లో మాట్లాడుకున్నాము అండ్ మిగతా బ్లౌజెస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం, కానీ దీని గురించి స్పెసిఫిక్గా ఎక్కువ మాట్లాడుకోలేదు. కస్టమర్కి ఆలియా కట్ అంటే ఇష్టం ఉంది, సో బ్లౌజెస్లో కూడా వచ్చిద్దేమో అనుకున్నారంట. ఇంకా నేను కూడా అదే చెప్పాను, వచ్చిద్ది అన్నట్టుగానే. యాక్చువల్లీ నేను ఆలియా కట్ అనగానే మనకి డ్రెస్సెస్ స్ట్రైక్ అవుతాయి కదా అలా చెప్పాను. ఇంకా తర్వాత ఫైనల్ కస్టమరు నార్మల్ బ్లౌజేరా అని చెప్పేసి కొంచెం నిదానంగా డీటెయిల్గా అర్థమయ్యేలా చెప్పారు. సరే ఓకే ఎలాగో లైన్లో ఉన్నారు కదా అని చెప్పేసి కొన్ని డిజైన్స్ ఒక 5 పెట్టాను అనమాట, అంతే ఎక్కువ పెట్టల. ఆ 5 డిజైన్స్లో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు. ఈ డిజైన్ అయితే సింపుల్గా క్లాస్గా ఉంటుంది అని చెప్పాను. ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే నాకు కూడా కొంచెం తొందరగా అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నాను. సో ఈవినింగ్ పెట్టాను, ఇది కూడా టైము 12:01 దాకా అవుతుంది కదా. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గట్టిగా 4 బూటీస్ వేస్తే చాలా బ్లౌజ్ అయిపోయింది అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ చిన్న కమ్యూనికేషన్ మాట్లాడుతూనే ఉన్నాము, జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు వెంటనే మనం కస్టమర్ని అడిగేసామనుకోండి, ప్రాబ్లం అనేది ఉండదు, కరెక్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు. సో ఏదైనా డౌట్ ఉంది అని అంటే మీరు కస్టమర్ దగ్గర ఎన్నిసార్లు అయినా అడిగి క్లారిఫై అయితే చేసేసుకోండి అనమాట. సో నాకు అనిపించింది ఒకవేళ నేను మర్చిపోయి ఎప్పటిలాగా మీ ఇష్టం అన్నారు కదా, అసలు వాళ్ళని ఏమి అడగకుండా ఆలియా కట్ వేసేసి కనుక వాళ్ళకి పంపించేస్తుంటే అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అనిపించింది. బట్ నిజంగా నాకు ఆలియా కట్ అనేసరికి నాకు ఎక్కడో చిన్న డౌట్ కొట్టిందనమాట. సరే వాళ్ళ ఇష్టం వచ్చిందే వేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. బట్ ఇది నాకు చాలా సేవ్ చేసింది, ఈరోజు నాకు టైం సేవ్ చేసింది, వర్క్ సేవ్ చేసింది. కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళ సెలెక్టెడ్ డిజైన్ అయితే ఫైనల్లీ వేసేసానండి. ఇది ఈరోజు స్టోరీ అనమాట. ఇక ఫైనల్గా ఇది వచ్చేసి మన బ్లాగ్. ఎప్పటి వరకు 12:40 వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి 12:40 నుంచి కంటిన్యూ అవుతుంది. సో మోస్ట్లీ మీకు అందరికీ తెలుసు కదా ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నామని. సో నాకు ఈరోజు ఎదురైన సిచ్యువేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా కన్ఫ్యూజ్ అయ్యారా, అయితే ఎలాంటి విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యారు, ఏదైనా మెజర్మెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారా, లేదు అని అంటే ఎప్పుడైనా ఒకళ్ళు బ్లౌజ్ ఒకరికి వేయడం కానీ అట్లా ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. మోస్ట్లీ మన టైలర్స్ అయితే అలాంటి కన్ఫ్యూజన్స్ ఒకళ్ళ బ్లౌజ్ ఒకళ్ళకి వేయడం కానీ ఒకళ్ళ మెజర్మెంట్ ఇంకోళ్ళ తీసుకోవడం కానీ మోస్ట్లీ నాకు తెలిసి ఎంత బయట మెమరీ పవర్ లేకపోయినా బయట నిజానికి చెప్పాలంటే ఒక మనిషి ఈరోజు వచ్చారు అని అంటే రిలేటివ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చారు అని అంటే మళ్ళీ వాళ్ళు ఎవరనేది నాకు గుర్తుండదు. కానీ నా దగ్గర వర్క్ వేయించుకునే వాళ్ళు ఈరోజు వచ్చారు అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చినా కానీ నేను గుర్తుపడతాను. అంటే వర్క్ పరంగా ఉండే మెమొరీ అనేది నాకు ఇంకా దేంట్లో లేదనమాట. దీంట్లో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాను, కానీ నెంబర్స్ దగ్గర నుంచి డిజైన్స్ దగ్గర నుంచి వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంకా బయట మిగతా సంగతులు ఏది గుర్తుండదు. సో మీలో కూడా ఎవరైనా ఇంతే ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.